వెల్కమ్ టు మాధవి కుకింగ్ స్కూల్. ఈరోజు వెజ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు మైదా తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి, కొద్దిగా వంట సోడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. దీన్ని మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బంగాళదుంప బఠానీని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోండి. 80% కుక్ అయిన తర్వాత దీన్ని వడబోసుకుందాం. వడబోసుకున్న దాన్ని వేరే బిన్నెలో తీసుకుని ఇలా మ్యాష్ చేసుకోండి. మొత్తం అంతా మ్యాష్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న ఆలు పేస్ట్ వేసుకుందాం. వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు అంతా కలిసింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. కలుపుకున్న పిండి చూసుకుని చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకుంది. ఇలా బౌల్స్ కింద చేసుకుని చపాతీ చేసుకుందాం. చపాతీలు పలసగా చేసుకోండి. చపాతీలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని కాల్చుకుందాం. ప్యాన్ వీటెక్కింది. ఇప్పుడు చపాతీ వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని 2 వైపులా తిరగవేసుకుని కాల్చుకోండి. అలా మొత్తం చపాతీలన్నీ కాల్చుకుందాం. చూడండి, చపాతీలన్నీ రెడీ అయిపోయినాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక చపాతీ తీసుకుని దీంట్లో 1 స్పూను టమాటా సాస్ వేసుకుని మొత్తం చపాతీ అంతా కవర్ అయ్యేలా ఇలా పావండి. తర్వాత ఆలు మిక్చర్ ఉంది కదా, ఆలు మిక్చర్ని ఇలా పొడవుగా రోల్ కింద చేసుకుని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, ఆనియన్స్ వేసుకుని పైన పెప్పర్ పౌడర్ వేసుకోండి. మీకు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్లోగా ఇలా రోల్ చేయండి. అలాగే మిగతా చపాతీలన్నీ కూడా ఇలా రోల్ చేసుకుని పెట్టుకోండి. రోల్ చేసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ రోల్ రెడీ అయిపోయినాయి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.